2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక సంస్థను పెట్టి ఆ సంస్థ ద్వారా కార్యకలాపాలు సాగిస్తూ వచ్చినటువంటి ఎవరైతే కేసీఆర్ ఆ తర్వాత 2004 నాటికి రాజకీయ పార్టీగా తీసుకొచ్చి ఆ తర్వాత చేసుకొచ్చిందంతా రాజకీయ కోణంలోనే నడిచింది. కానీ 2009 డిసెంబర్ 9న తెలంగాణకి సంబంధించి ప్రకటన చేసి 23న ఉపసంహరించుకోవడంతో జరిగినటువంటిదే అత్యంత కీలకమైనటువంటి అంశం. కేసీఆర్ ఆమరణ దీక్షకి తల ఒగ్గి ఆ ప్రకటన చేసి సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా ఆ ప్రకటన ఎబేయన్స్లో పెట్టింది. నాటి మన్మోహన్ సర్కార్, చిదంబరమే ఆ 2 సార్లు ప్రకటనలు చేశారు. దాని పర్యవసానం అప్పటిదాకా లేనటువంటి ఉద్యమ వేడి రాజుకుంది. ఆత్మహత్యల పర్వం ప్రారంభమైంది. దాంట్లో అందరి హృదయాల్ని కదిలించింది శ్రీకాంతాచారి. ఒంటికి నిప్పంటించుకుని రైలుకి ఎదురెళ్ళినటువంటి ఆ ఉదంతం ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో మెదిలేటువంటి ఒక దారుణమైనటువంటి అంశం. అట్లాంటి శ్రీకాంతాచారికి కూడా తెలంగాణ ఉద్యమకారుల మరణాల కారణంగా ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఏమీ చేయలే, ప్లస్ అవమానించారు కూడా శ్రీకాంతాచారి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆమెను పిలిపించి వాళ్ళ అమ్మని మాట్లాడారు. ఆమెకు కనుక సరైనటువంటి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వగలిగితే అద్భుతంగా ఉంటుంది.